హిందూ మతంలో అనేక దేవతలు ఎందుకు ఉన్నారు? ఈ విశ్వంలో అనేక దేవతలు ఉన్నారు. వారిని హిందువులు తెలుసుకున్నారు. విశ్వం యొక్క నిర్వహణ కోసం పరమాత్మ అనేక రూపాలుగా తనని తాను వ్యక్తం చేసుకుంటాడు. యుగ యుగాల క్రితం ధ్యాన సమాధి స్థితిలో మన మహర్షులు సత్యాన్ని అన్వేషించి దేవతా రూపాలను ఒకటే పరమసత్యానికి చెందిన విభిన్న అంశాలుగా గుర్తించారు. ఇది కేవలం వారి నమ్మకం కాదు, వారు దర్శించిన సత్యం. ఇది హిందువులకు ఆ పరమాత్మకు మధ్య ఉన్న గాఢమైన అనుబంధాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ విషయాన్ని డాక్టర్ డేవిడ్ ఫ్రాలే అనే పాశ్చాత్యుడు అద్భుతంగా చెబుతూ, మంచు మనందరికీ ఒకేలాగా కనబడుతుంది, తెల్లగా చల్లగా అంతే. కానీ ధ్రువ ప్రాంతాలలో ఉండే ఎస్కిమోలు నిరంతరం మంచుతోనే బ్రతుకుతారు. వారు మంచు అంతా ఒకటే అంటే ఒప్పుకోరు. మంచులో 48 రకాలు ఉన్నాయని చెప్తారు. కానీ సామాన్యులకు మంచు అంతా ఒకటే. మంచుతో ఉన్న సాన్నిహిత్యం వల్ల ఎస్కిమోలు మంచులో ఉన్న రకరకాల భేదాలు చెప్పగలిగారు. ఎవరికైతే సాన్నిహిత్యం ఎక్కువ ఉంటుందో వారికి దానిలో ఉన్న అనేక కోణాలు తెలుస్తాయి. భగవంతునితో సాన్నిహిత్యం వల్ల ఋషులు భగవంతుడి అనేక రూపాలను ఆవిష్కరించగలిగారు. హిందూ మతం అంటే అనేకం వెనుక ఉన్న ఏకత్వాన్ని, దైవత్వాన్ని అర్థం చేసుకోగలగటమే.